శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం చూడటానికి వెళ్ళి అక్కడే ప్రవచనాలు వింటూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా నిజమే కదా అనిపించింది. అవేంటంటే ఈ కలియుగంలో చిరునవ్వుతో వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళని ఎగతాళిగా భావిస్తారట, మంచితనంతో వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళని చేతకాని వాళ్ళుగా చూస్తూ ఉంటారట, మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు అజ్ఞానులుగా చూడబడతారని, ధర్మరక్షణ కోసం పాటుపడేటువంటి వాళ్ళు చాదస్తులుగా చెప్పబడతారట. ఇవన్నీ కలియుగ లక్షణాలు అని చెప్పి ప్రవచనకర్త చెప్పారు. అది వినగానే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నిజమేనంటారా? అంతేకాదు, ఈ రోజుల్లో మతిమరుపు అనేది విపరీతంగా వస్తూ ఉంది కదా, అలా మతిమరుపు రావడానికి కారణం కోపమట. విపరీతమైనటువంటి కోపము మనకి మతిమరుపు వచ్చేలాగా చేస్తుందట. ఒక భగవద్గీత శ్లోకాన్ని ఉదహరిస్తూ చెప్పారు, క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహా స్మృతి విభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపము, విపరీతమైనటువంటి కోపం వలన అవివేకం ఏర్పడుతుందని, ఆ అవివేకం వలన స్మృతి భ్రంశం అంటే జ్ఞాపక శక్తి తగ్గుతుందని, జ్ఞాపక శక్తి తగ్గుదల అవివేకం ఏర్పడటం వల్ల బుద్ధి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంది, బుద్ధి వికసింపచేయదు, బుద్ధి నాశనం అవుతుంది. ఇలా అవివేకము, క్రోధము, స్మృతి భ్రంశము కారణంగా జీవితము పతనం అవ్వటం మొదలవుతుంది అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థమట. విపరీతమైనటువంటి కోపం, చిన్న చితక కోపాలు వేరు, కానీ విపరీతమైనటువంటి కోపము అవివేకానికి, అవివేకము జ్ఞాపక శక్తి నశించటానికి, జ్ఞాపక శక్తి నశించటము బుద్ధి నాశనానికి ఒకదాని వెంట ఒకటి కారణమై మన జీవితాన్ని పతనం వైపు నడిపిస్తాయట. ఎవరైనా విపరీతమైనటువంటి కోపంతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయండి. అతి కోపము అనేది మన జీవితాన్ని పతనం వైపు నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని వీలైనంత వరకు శాంతంగా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. కోపం వల్ల మారనటువంటి పరిస్థితులను కూడా మార్చాలనేటువంటి ప్రయత్నం చేసి మనంతట మనమే మన జీవితాన్ని పతనం వైపు నడిపించుకోకుండా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.